తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం పెట్టేసినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చాలా రోజులుగా అనుకుంటున్నప్పటికీ కూడా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం చాలా కీలకమైనదిగా ప్రభుత్వం భావిస్తూ వస్తుంది. ఎన్నికల హామీ ఏదైతే ఇచ్చిందో, మేము జనాభాలో ఎంతున్నామో అంత రిజర్వేషన్ మీకు ఇవ్వాలి అనేది గతంలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఆ తర్వాత అందుకు అనుగుణంగా సమగ్ర కుటుంబ సర్వే లాగా ఒక సర్వే చేసింది. ఆ సర్వేకి అనుగుణంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి అనేది ఒక కన్క్లూజన్ కి వచ్చింది. ఆ 42% రిజర్వేషన్ కి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేసిన, ఆర్డినెన్స్ జారీ చేసినా కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం లాస్ట్ ఆప్షన్ గా తన జీవో రిలీజ్ చేస్తూ ఎన్నికలకు వెళ్ళబోతున్నాము అని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి జీవో ఇప్పటికే రిలీజ్ అయింది. ఆ జీవో రిలీజ్ కాగానే ఎవరైతే దాని కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో, పంచాయతీరాజ్ శాఖ కూడా దానికి సంబంధించినటువంటి ఇటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండు వేరువేరుగా ఎవరు కాంపిటేటివ్ అథారిటీ, ఎవరు రిజర్వేషన్లు ఎంపిక చేయాలి, ఎవరికి ఆ అధికారం ఉంది అనేది పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటికే ఇటు 42% జీవో కావచ్చు, పంచాయతీరాజ్ విడుదల చేసినటువంటి 2 ఆర్డర్లు కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు చేరాయి. ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికలకు రెడీగా ఉన్నామని చెప్పడంతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడింది. మీరు ఏర్పాట్లు చేసుకోండి అని కూడా ఇప్పటికే, అంటే కింది స్థాయిలో సిబ్బంది ఎంపిక కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్ల ఎంపిక కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే ఒక ప్రొసీజర్ జరుగుతూ వచ్చింది. సో అంత వ్యవస్థలన్నీ కూడా ఎలక్షన్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే ఆలస్యంగా అయితే ప్రస్తుతం ఉందనైతే మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ రెడీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా కీలకమైనటువంటి అధికారుల పోస్టింగ్స్ కూడా మార్చింది, బదిలీలు చేపట్టింది. ముఖ్యంగా ఐపీఎస్ల బదిలీలు మొత్తం సీనియర్ డీజీకి సంబంధించినటువంటి స్థాయి నుంచి డీసీపీ స్థాయి వరకు దాదాపు చాలా మంది, అంటే 23 మంది సీనియర్ ఆఫీసర్ల బదిలీ చేపట్టింది. ఒకేసారి ఒకే జీవోతో ఇంతమంది బదిలీలు చేపట్టడం ఖచ్చితంగా ఎన్నికలకు తాము ఎంత రెడీగా ఉన్నామో చెప్పకనే చెప్తుందని అయితే మనం భావించవచ్చు. హైదరాబాద్ సిపి నుంచి ముఖ్యంగా డీజీపీ, కొత్త డీజీపీ శివధర్ రెడ్డి రాగానే ఆయనకు అనుగుణంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఒక టీంని, ఐపీఎస్ల టీం వచ్చింది. అలాగే 4-5 ఐఏఎస్లను కూడా మార్చింది. ఎక్కువ సంవత్సరాలుగా ఒకే చోట ఉన్న అధికారులను మార్చాలనేది ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి నిబంధన. ఆ నిబంధనతో పాటు కొత్త టీం ని పూర్తిగా ప్రభుత్వం మార్చేసిందని అయితే చెప్పొచ్చు. కొత్త టీం ని శివధర్ రెడ్డి డీజీపీ తన అనుకూలంగా ఉన్న, అంటే తన అనుకునే స్థాయిలో ఏ ఆఫీసర్ ఎక్కడ ఉండాలనే టీం ని ఏర్పాటు చేసుకున్నారు. ఆఫీసర్లు కొత్త పోస్టులోకి వచ్చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కింది స్థాయిలో కూడా ఒకే స్థానంలో ఎక్కువ రోజులు ఉన్న అధికారులు ఎవరెవరు ఉన్నారనేది ఇప్పటికే గుర్తించారు. ఆయా అధికారులు ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఏ ఆఫీసర్లు ఎక్కడెక్కడ ఉన్నారనేది ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళకి కూడా త్వరలో ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఇవన్నీ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే ఉంది. నోటిఫికేషన్ 1-2 రోజుల్లో వస్తుంది అనేది అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు సాయంత్రమే వస్తుందని కొందరు అధికారులు చెప్తున్నారు, కొందరేమో 30 తారీఖు వస్తుందని చెప్తారు. సరే, కొంత ఒక రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా చెప్పే అంశం, కానీ నోటిఫికేషన్ కి అయితే రెడీ అయిపోయారు. ఎలక్షన్ కి వెళ్ళాలి అని రెడీ అయిపోయారు. మరోవైపు 42% రిజర్వేషన్ కి సంబంధించి కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కోర్టుకు వెళ్లకుండా ముందే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం నుంచి కొంత ఆలోచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈరోజు సాటర్డే అయిపోయిన తర్వాత కోర్టుకు వెకేషన్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటుందా ఎన్నికల ప్రక్రియలో, లేదు అంటే రిజర్వేషన్ల అంశం కీలకం కాబట్టి స్టే ఇస్తుందా, ఇలా రకరకాల అంశాలు చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒకవైపు రెడీ అయింది. కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక సంస్థలకు వెళ్లాలనేది అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికే ఏ క్షణమైన కోడ్ వచ్చే అవకాశం ఉంది, నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా కావచ్చు ఒక అంచనా ఉన్న నేపథ్యంలో మొత్తంగా అయితే లాస్ట్ టైంలో ఎన్నికల మూడ్ అయితే వచ్చేసినట్టుగా అయితే మనం భావించవచ్చు. కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఆగే అవకాశం అయితే లేదనేది అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం వస్తుందా లేదంటే 30వ తారీఖు వస్తుందా అనేది ఒక కొంత క్లారిటీ లేకున్నప్పటికీ కూడా ఈ రోజు లేదా 30వ తారీఖులో మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నదైతే మనకు అందుతున్నటువంటి సమాచారం.